ఈరోజు ఈ యొక్క డిడిసి క్లాస్ లోపల టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియో చేయడం అనేది జరిగింది. ఎస్పెషల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాథ్స్ లోపల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు ఈ యొక్క వీడియో లోపల నెంబర్ సిస్టమ్కి సంబంధించి అంటే సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి టాపిక్ పైన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కు సొల్యూషన్స్ ఇక్కడ ఈ యొక్క వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ని మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసిరంటే దీనిలో నుంచి మనకు ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఈ వీడియోలో ఉన్నటువంటి ఈ యొక్క నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఒక 2-3 క్వశ్చన్స్ మాత్రం టెట్లో కానీ డిఎస్సిలో కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ సంబంధించిన డౌట్ ఉన్నా సరే మెసేజ్లో కింద పెడితే దానికి సంబంధించిన సొల్యూషన్స్ నేను నెక్స్ట్ వీడియో లోపల పెట్టే ప్రయత్నం చేస్తా. ఈ యొక్క మ్యాథ్స్ క్లాస్ అనేది మీకు లాస్ట్ వరకు అంటే మీ టెట్ టు డిఎస్సి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి దాంతో పాటుగా టెట్ టు డిఎస్సి సంబంధించినటువంటి ఈవీఎస్ సబ్జెక్ట్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మరి అదేవిధంగా ట్రై మెథడ్స్ కావచ్చు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, వీటికి సంబంధించిన వీడియోస్ కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇంకా ఎవరైనా టెట్ టు డిఎస్సి ప్రిపేర్ అవుతుంటే కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అందరికి కూడా యూజ్ కావడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే మ్యాథమెటిక్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సంఖ్యామానం. ఈ యొక్క సంఖ్యామానం లోపల మనకు సంఖ్యలు అనేవి సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు అనేవి ఉండటం అనేది జరుగుతుంది. సో వీటి గురించి మనం ఒక్కొక్కటిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ సంఖ్యలు వచ్చేసి సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు ఈ యొక్క సహజ సంఖ్యలు అంటే ఏంటంటే ఏవైతే లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యలు అంటారు అంటే లెక్కించడానికి, అంటే వేటినైతే మనం లెక్కించడానికి ఉపయోగిస్తామో వాటిని సహజ సంఖ్యలు అంటారు. ఈ యొక్క సహజ సంఖ్య సమితిని ఆంగ్లంలో క్యాపిటల్ ఎన్తో సూచించడం అనేది జరుగుతుంది. క్యాపిటల్ ఎన్తో సూచిస్తారు. సో క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఇన్ఫినిటీ. సో దీనిని మనము సహజ సంఖ్య సమితిగా పేర్కోవటం అనేది జరుగుతుంది. సహజ సంఖ్య లోపల అతి చిన్న సహజ సంఖ్య వచ్చేసి 1గా పేర్కొంటాం. అతి పెద్ద సహజ సంఖ్య చెప్పలేం. ఎందుకోసం అంటే సంఖ్యలు అనేవి అనంతంగా ఉంటాయి కాబట్టి అతిపెద్ద సంఖ్యను మనం చెప్పలేం. కాబట్టి దాన్ని ఇన్ఫినిటీగా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో రెండవది వచ్చేసి మనకు పూర్ణాంకాలు. సో పూర్ణాంకాలు అనగా సహజ సంఖ్య సమితికి సున్నాని చేర్చగా వచ్చే సంఖ్యలు పూర్ణాంకాలు. అంటే ఇంతకుముందు మనం పైన చెప్పుకున్నటువంటి యొక్క సహజ సంఖ్యలకు సున్నాను యాడ్ చేస్తే వచ్చేటువంటి సంఖ్యలే పూర్ణాంకాలు. సో ఈ యొక్క పూర్ణాంకాలను ఆంగ్లంలో హోల్ నెంబర్స్గా పేర్కోవడం జరుగుతుంది. కాబట్టి పూర్ణాంకాలను డబ్లుతో సూచించడం అనేది జరుగుతుంది. డబ్లుతో సూచిస్తారు. కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 ఇన్ఫినిటీ. సో దీంట్లో కూడా మనకు అతి చిన్న పూర్ణాంకం వచ్చేసి 0, అతి పెద్ద పూర్ణాంకం వచ్చేసి దీంట్లో కూడా మనం అతిపెద్ద పూర్ణాంకాన్ని చెప్పలేం కాబట్టి దాన్ని కూడా ఇన్ఫినిటీగా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో పూర్ణాంకాల తర్వాత వచ్చేటువంటి సంఖ్యలే పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అనగా మనకు రుణ సహజ సంఖ్యలు,
రుణ సహజ సంఖ్యలు మరియు ధన సహజ సంఖ్యలు సున్నాను కలుపగా ఏర్పడే సంఖ్యలు పూర్ణ సంఖ్యలు. ఈ యొక్క పూర్ణ సంఖ్యలని ఆంగ్లంలో ఇంటీజర్స్ అంటారు కాబట్టి దీన్ని ఐ లేదా దీన్ని IR Z అనే అక్షరాలతో సూచిస్తారు. కాబట్టి I is equal to -1, -2, -3, 0, 1, 2, 3, 4గా దీన్ని సూచించడం అనేది జరుగుతుంది. సో దీని లోపల అతి చిన్న పూర్ణ సంఖ్య చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ మనకు రుణ సంఖ్యలు ఉంటాయి కాబట్టి రుణ సంఖ్యలో చిన్న సంఖ్యను కూడా చెప్పలేం కాబట్టి అతి చిన్న సంఖ్యను కూడా మనము చెప్పలేము. మరి అదేవిధంగా అతి పెద్ద పూర్ణ సంఖ్యను కూడా ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే మనకి ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ కూడా ఇన్ఫినిటీగా ఉంటాయి కాబట్టి అతి పెద్ద పూర్ణ సంఖ్యను కూడా మనము నిర్వచించలేము. తర్వాత వచ్చేటువంటి సంఖ్యలు మనకు అకరణీయ సంఖ్యలు. సో ఈ యొక్క అకరణీయ సంఖ్యలను మనము ఇంగ్లీష్లో రేషనల్ నెంబర్స్గా పేర్కోవటం అనేది జరుగుతుంది. అకరణీయ సంఖ్యలు అంటే ఏదైనా సంఖ్యను P/Q రూపంలో రాయగలిగి Q does not is equal to 0 అంటే Q వాల్యూ అనేది ఎప్పుడు కూడా 0 కాకుండా ఉన్నట్టయితే వాటిని మనం అకరణీయ సంఖ్యలుగా పేర్కొంటాం. అకరణీయ సంఖ్యలుగా చెప్తాం. సో దీనిని ఆంగ్లంలో Q అనే అక్షరంతో సూచిస్తాం. Q అనే అక్షరంతో సూచిస్తారు. వీటికి ఎగ్జాంపుల్గా మనము 3/5, 7/10, 9/25, 7/1, 12/1 ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో వీటినే మనము అకరణీయ సంఖ్యలుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో Q వాల్యూ అనేది మనకు డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ తర్వాత వచ్చేటువంటి సంఖ్యలు కరణీయ సంఖ్యలు. ఈ యొక్క కరణీయ సంఖ్యలు అనగా ఏ సంఖ్య అయితే ఖచ్చితమైన విలువను అంటే లెక్కించటానికి వీలు కాని వాటిని కరణీయ సంఖ్యలుగా పిలుస్తాం. సో ఈ యొక్క కరణీయ సంఖ్యల్లో ఎగ్జాంపుల్గా కరణీయ సంఖ్యలకు మనము సాధారణంగా తెలియనటువంటి రూట్ విలువలన్నీ కూడా కరణీయ సంఖ్యలుగా పేర్కొంటాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి √2 వాల్యూ కావచ్చు, √5 కావచ్చు, √12 డాష్. సో దీంతో పాటుగా మనం సహజంగా చెప్పుకునేటువంటి పై అనేది కూడా కరణీయ సంఖ్య. సో ఇవి మనకు ఉన్నటువంటి సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు. సో దీని తర్వాత వచ్చేటువంటి సంఖ్యలు వాస్తవ సంఖ్యలు.
పైన పేర్కొన్నటువంటి అన్ని సంఖ్యలను కలిపి మనం వాస్తవ సంఖ్యలుగా పేర్కొంటాం. ఈ యొక్క వాస్తవ సంఖ్యలను ఇంగ్లీష్లో రియల్ నెంబర్స్ అంటారు. దీన్ని ఆర్ అనేటువంటి అక్షరంతో సూచించడం అనేది జరుగుతుంది. సో వీటి తర్వాత వచ్చేటువంటి సంఖ్యలు మనకు సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే ఏదైనా సంఖ్యను రెండు చేత భాగించినప్పుడు శేషం సున్నా మిగిలితే దానిని సరి సంఖ్య అంటారు. ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 ఈ సంఖ్యలన్నిటిని మనం 2తో భాగించినప్పుడు ఖచ్చితంగా సున్నానే వస్తుంది కాబట్టి వీటిని మనం సరి సంఖ్యలుగా పేర్కోవటం అనేది జరుగుతుంది. తర్వాత సంఖ్యలు వచ్చేసి బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలు అంటే 2చే భాగించినప్పుడు శేషం 1 మిగిలినట్టయితే వాటినే బేసి సంఖ్యలు అంటారు. సో బేసి సంఖ్యలకు ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్ మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే 1, 3, 5, 7, 9, 11 వీటన్నిటిలో మనం బేసి సంఖ్యలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇందులోపల సున్నా అనేది సరి సంఖ్య కాదు మరియు బేసి సంఖ్య కూడా కాదు. ఇది కేవలం పూర్ణాంకం అవుతుంది. సో నెక్స్ట్ సంఖ్యలు వచ్చేసి మనకు ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు వచ్చేసి మనకు ఏదైనా సంఖ్య 1 మరియు దానికదే కారణాంకాలుగా కలిగి ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఈ ప్రధాన సంఖ్యల్లో 1 కాకుండా 1 ప్రధాన సంఖ్య కాదు. 1 ఏమవుతుంది? 1 అనేది బేస్ సంఖ్య అవుతుంది అన్నట్టు. సో ఎగ్జాంపుల్ ప్రధాన సంఖ్యలకు ఎగ్జాంపుల్గా మనము 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా మనకు ప్రధాన సంఖ్యలు అనేవి ఉండటం అనేది జరుగుతుంది. సో ఈ ప్రధాన సంఖ్యలకు సంబంధించి మనకు బాగా ఎక్కువసార్లు అడిగేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటంటే మొదటి ప్రధాన సంఖ్య ఏదని అడుగుతాడు. సో మొదటి ప్రధాన సంఖ్య వచ్చేసి 2. మరియు అదేవిధంగా సరి ప్రధాన సంఖ్య ఏదని అడుగుతాడు. సరి ప్రధాన సంఖ్య కూడా 2గా చెప్పడం అనేది జరుగుతుంది. మరియు దాంతోపాటుగా 1 నుంచి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతాడు. ఆన్సర్ 15. మరియు 50 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతాడు. 50 నుండి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 10. సో మరి ఒక విధంగా 1 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతాడు. సో 15 + 10 = 25. 1 నుంచి మనకు 100 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 25 అన్నట్టు. సో 3 అంకెలు కలిగి ఉన్నటువంటి అతి చిన్న ప్రధాన సంఖ్య ఏదని కూడా అడుగుతారు. కాబట్టి 3 అంకెలు కలిగిన అతి చిన్న ప్రధాన సంఖ్య 101. సో వీటి తర్వాత వచ్చేటువంటి సంఖ్యలు మనకు కవల ప్రధాన సంఖ్యలు. ఈ యొక్క కవల ప్రధాన సంఖ్యలు ఏంటంటే ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య
ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య తేడా రెండు ఉంటే దానినే కవల ప్రధాన సంఖ్యలు అంటారు. కవల ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఎగ్జాంపుల్గా అంటే ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్యలో డిఫరెన్స్ అనేది 2 వచ్చినట్టయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ 3,5, 5,7, 17,19, 29,31 వీటిని మనము కవల ప్రధాన సంఖ్యలకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. వీటి తర్వాత వచ్చేటువంటి విలువలు ఏంటంటే ముఖ విలువ మరియు స్థాన విలువ అనేది ఉంటుంది. అసలు ముఖ విలువ అంటే ఏంటి, స్థాన విలువ అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ముఖ విలువ. అంటే ముఖ విలువ అంటే ఏదైనా అంకె యొక్క సొంత విలువనే ముఖ విలువ అంటాం. సో ఏదైనా అంకె యొక్క సొంత విలువని ముఖ విలువ అంటారు. ఏదైనా అంకె యొక్క సొంత విలువనే ముఖ విలువ అంటారు. సో ఏదైనా ఒక అంకె యొక్క సొంత విలువ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము 3715లో 5 యొక్క ముఖ విలువ ఎంత అంటే 5 అవుతుంది. సో దీంట్లో 7 యొక్క ముఖ విలువ ఎంత అంటే 7 అవుతుంది. 1 యొక్క ముఖ విలువ ఎంత అంటే 1 అవుతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క సొంత విలువని మనము ముఖ విలువగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి స్థాన విలువ అంటే ఏదైనా సంఖ్యలో ఉండేటువంటి స్థానాన్ని బట్టి వచ్చే విలువనే స్థాన విలువ అంటారు. అంటే ఏదైనా సంఖ్యలో ఉండే స్థానాన్ని బట్టి వచ్చే విలువ స్థాన విలువ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 396 లోపల 9 యొక్క స్థాన విలువ ఎంత అన్నప్పుడు 90 అవుతుంది. 3 యొక్క స్థాన విలువ ఎంత అన్నప్పుడు 300 అవుతుంది. 6 యొక్క స్థాన విలువ ఎంత అన్నప్పుడు 6 కావటం అనేది జరుగుతుంది. సో వీటిని మనము స్థాన విలువలుగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ సంఖ్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ సూత్రాలు అన్నింటి కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి 1 నుండి n వరకు గల సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసి n × n+1/2. గుర్తుపెట్టుకోండి, 1 నుండి n వరకు గల సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n × n+1/2. మరియు సెకండ్ ఫార్ములా వచ్చేసి 1 నుండి n వరకు గల సహజ సంఖ్యల వర్గాల మొత్తంకి ఫార్ములా వచ్చేసి n × n+1 × 2n+1/6. అంటే 1 నుండి n వరకు గల సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా n × n+1 × 2n+1/6. మరియు థర్డ్ ఫార్ములా వచ్చేసి 1 నుండి n వరకు గల సహజ సంఖ్యల గణాల మొత్తంకి ఫార్ములా n × n+1/2 హోల్ స్క్వేర్. n × n+1/2 హోల్ స్క్వేర్. ఇది 1 నుండి n వరకు గల సహజ సంఖ్యల గణాల మొత్తానికి ఫార్ములా. మరియు ఫోర్త్ వన్ వచ్చేసి 1 నుండి n వరకు గల
సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా L into L plus 1. ఇక్కడ L is equal to n by 2. మరి ఫిఫ్త్ ఫార్ములా వచ్చేసి 1 నుండి n వరకు గల బేసి సంఖ్యల మొత్తం. 1 నుండి n వరకు గల బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసి L square. అంటే ఇక్కడ L is equal to n plus 1 by 2. మరియు అదేవిధంగా ఏదైనా మనకు ఒక గుణిజం ఇచ్చి ఆ గుణిజాల మొత్తానికి కూడా సొల్యూషన్ ఐడెంటిఫై చేయమని అడుగుతారు. కాబట్టి K యొక్క మొదటి n గుణిజాల మొత్తానికి ఫార్ములా K into n plus 1 by 2. సో మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ యొక్క మొదటి n గుణిజాల మొత్తానికి మొత్తం ఎంత అని అడిగినప్పుడు K into n plus 1 by 2గా మనం ఈ యొక్క ఆన్సర్ లోపల విలువని ప్రతిక్షేపించగా మనకు K యొక్క మొదటి n గుణిజాల మొత్తం రావటం అనేది జరుగుతుంది. సో దీంతో పాటుగా మనకి ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. అవేంటంటే మీ అందరూ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఫార్ములా a plus b whole square is equal to a square plus b square plus 2ab. a minus b whole square is equal to a square plus b square minus 2ab. మరియు అదేవిధంగా a square minus b square is equal to a plus b into a minus b. మరియు a cube plus b cube by a square minus ab plus b square is equal to a plus b. మరియు అదేవిధంగా a cube minus b cube by a square plus ab plus b square is equal to a minus b. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి a plus b whole square is equal to a square plus b square plus 2ab. a minus b whole square is equal to a square plus b square minus 2ab. a square minus b square is equal to a plus b into a minus b. a cube plus b cube by a square minus ab plus b square is equal to a plus b. a cube minus b cube by a square plus ab plus b square. సో ఇవి మనకున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్. వీటితో పాటుగా మరికొన్ని ఫార్ములాస్ కూడా ఉండడం జరిగింది. అవి ఏంటంటే a power of x whole power of y is equal to a power of xy. మరియు అదేవిధంగా a power of x into a power of y is equal to a power of x plus y. మరియు నెక్స్ట్ a power of x by a power of y is equal to a power of x minus y. a power of minus x is equal to 1 by a power of x. మరి a power of x is equal to a power of y అయితే అప్పుడు x is equal to 0 అవుతుంది ఫార్ములా. a power of 0 is equal to 1. 0 by a is equal to 0. a by 0 is equal to infinity. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసి చూడండి. a power of x whole power of y అని ఇచ్చినప్పుడు మనం దాన్ని a power of x into y గా రాసుకోవచ్చు. a power of x into a power of y ఇచ్చినప్పుడు a power of x plus y గా రాయొచ్చు. a power of x by a power of y is equal to a power of x minus y గా రాస్తాం. a power of minus x ఇచ్చినప్పుడు దాన్ని 1 by a power of x గా రాస్తాం. a power of x is equal to a power of y అని ఇచ్చినప్పుడు దాన్ని x is equal to y గా రాస్తాం. a power of 0 వాల్యూ అనేది 1. మనం 0 by something is equal to 0, something by 0 is equal to infinity. సో రైట్. సో సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి బిడ్డ. మొదటి 19 సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అన్నారు. సో వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మనం ఇంతకుముందే రాసుకోవటం అనేది జరిగింది. కాబట్టి మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసి మీ అందరికి తెలుసు n into n plus 1 by 2. సో ఇక్కడ మనకి n ప్లేస్లో వచ్చినటువంటి వాల్యూ 19 కాబట్టి n ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ 19 రాసుకోవటం అనేది చేయాలి. సో ఇక్కడ n ఉంది కాబట్టి 19, n అంటే 19 ప్లస్ 1 by 2. సో 19 అలాగే ఉంచండి. 19 plus 1 20 by 2. సో మనకు 2 టేబుల్లో 20 ఎప్పుడు వస్తుంది? 2 10s are 20. సో 19 into 10 is equal to 190. సో మొదటి n అంటే మొదటి 19 సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే 190. సేమ్ ఇదే విధంగా కింద మొదటి 51 సహజ సంఖ్యల మొత్తం విలువ ఎంత అని అడిగిండు.
దీన్ని ఒక సొల్యూషన్ మీరు ఐడెంటిఫై చేసి కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 20 నుండి 60 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగింది. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 నుంచి 19 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత, తర్వాత 20 నుండి 60 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ మనం 1 నుంచి 19 వరకు సహజ సంఖ్యల మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ఫార్ములా సేమ్ ఫార్ములా n+n+1/2. సో 1 నుంచి 19 వరకు సహజ సంఖ్యల మొత్తం అన్నాం కాబట్టి ఇక్కడ nth వాల్యూ వచ్చేసి 19 ప్లస్ 1/2. 19 ప్లస్ 1 20/2. 2 టైంలో 20 ఎప్పుడు వస్తుంది? 2 1s 2 10s. కాబట్టి దీని వాల్యూ 19 × 10 = 190. సో నీకు ఇప్పుడు 1 నుంచి 19 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అనేది తెలుసు. కాబట్టి తర్వాత 20 నుండి 60 వరకు గల సహజ సంఖ్యల మొత్తం దీన్ని కూడా సేమ్ ఫార్ములా n+n+1/2. n వాల్యూ ఎంత? ఇక్కడ ఎంత వాల్యూ అంటే 60 × 60 + 1/2. 60 × 60 + 1 61/2. 2 టేబుల్లో 2 1s 2 3s. సో 30 × 61. 30ని 61తో మల్టిప్లై చేసినప్పుడు 0 + 0 పెట్టుకుందాం. 3 1s 3 3 6 18. సో ఆన్సర్ 1830. సో ఈ వచ్చినటువంటి వాల్యూలో నుంచి 190 తీసేయాలి, ఎందుకంటే మనకు అడిగింది కేవలం 20 నుంచి 60 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యల మొత్తం. కాబట్టి 1830 - 190 చేస్తే ఎంత వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ 1830లో నుంచి 190 మైనస్ చేద్దాం. 0 0. 13 - 9 వాల్యూ 4. ఇక్కడ ఆల్రెడీ మనం 1 క్యారీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 7 ఉంటుంది. కాబట్టి 7 - 1 6. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1 పెట్టాను. సో ఆన్సర్ 1640. సో 20 నుండి 60 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే 1640. ఈ నెంబర్స్ సంబంధించినటువంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.